ప్రజల చేతికి పథకాలు ఇవ్వడం మామూలే, కానీ అసోం ప్రభుత్వం మాత్రం తుపాకులు ఇస్తాను అంటుంది. తమను తాము రక్షించుకునేందుకు తప్పదంటోంది. శాంతి భద్రతలను కాపాడాలి అంటోంది. పొరుగు దేశాల నుంచి వలసలను నిరోధించేందుకు ఇదే సరైన చర్య అంటూ సమర్థించుకుంటోంది. ఇకపై అమెరికా తరహాలో గన్ కల్చర్ మన దేశంలోనూ వచ్చేస్తోందా? గన్ కల్చర్ ఇది అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అడ్రస్ ప్రూఫ్ చూపించి మనం ఇక్కడ వాహనాలు వస్తువులు కొన్నట్లే అక్కడ గన్స్ కొనుక్కోవచ్చు. దీనిపై అమెరికా అంతటా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అలాంటి సంస్కృతి మన దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అసోంకు రానుంది. విస్తీర్ణం, రాజకీయ చైతన్యంలో మిగతా ఈశాన్య రాష్ట్రాలకు పెద్దన లాంటి అసోంలో ప్రజలకు తుపాకులు ఇస్తామంటున్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. బంగ్లాదేశ్, భూటాన్తో పాటు బెంగాల్, ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాలతో అసోంకు సరిహద్దులున్నాయి. దీంతో విపరీతంగా జనం వలసలు వస్తూ ఉండటంతో స్థానికులు, స్థానికేతరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. Today, Government of Assam has taken a very important decision in our cabinet. We have Assam is a very difficult and very sensitive state. Today, we have decided that we will give arm license to the eligible persons who are residing in remote area, vulnerable area and border area, and we will encourage our original inhabitants and indigenous Indian citizen to apply and take arms license as per the eligibility provided in the Indian Arms Act. ఉమ్మడి పౌర స్మృతి, కామన్ సివిల్ కోడ్ వంటి అంశాల్లో హిమంత దూకుడు చూపిస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వారి కారణంగా స్థానికులు మైనార్టీలు అవుతున్నారనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిమంత తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. తమ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లోని వారంతా అభద్రతతో జీవిస్తున్నారని, అందుకే ఆయుధ లైసెన్సులు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. డుబ్రి, మోరేగావ్, బార్పేట, నాగవ్, దక్షిణ సల్మారా, మాంకాచార్ ప్రాంత ప్రజలకు ఆయుధ లైసెన్సులు దక్కే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ప్రతి వ్యక్తిని ప్రభుత్వం కాపాడలేదు, అన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీ ఉంచలేదు కాబట్టే తుపాకీ లైసెన్సులు ఇస్తున్నట్లు సమాచారం. ఎవరైతే ఈ బోర్డర్ ఏరియాలో ఉన్నారో, ఎవరైతే స్వదేశీ జనం తెగలు అందరూ వాళ్ళు మైనారిటీలో ఉన్నారో, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన జనంతో పోటీ పడలేకపోతున్నారు, భూములు వదిలేస్తున్నారు, వాళ్ళకి గన్ లైసెన్స్ ఇస్తా ఉన్నారు. పోలీసులు సిబ్బంది అంతా ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడలేరు కాబట్టి వాళ్ళకి గన్ లైసెన్సెస్, తుపాకీ లైసెన్సెస్ ఇచ్చి వాళ్ళని కాసుకోవటానికి రెడీగా ఉన్నావు ఇక్కడి నుంచి, లేకపోతే కదిలి వెళ్ళిపోవాలని అస్సాం ప్రభుత్వానికి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో అస్సాం ఒక ప్రత్యేకమైన ఏరియా. అస్సాం పక్కన ఉన్న రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల్లో బయట జనం రావటం, ఇప్పుడు రోహింగ్యాస్ రావటం, బంగ్లాదేశ్ నుంచి జనం రావటం, మయన్మార్, బర్మా నుంచి రావటం, ఇదంతా అడ్వాంటేజ్ తీసుకుని చైనా, పాకిస్తాన్ కూడా రెచ్చగొడతాం, అల్లరి చేయించడం. ఈశాన్యంలో 30-40 సంవత్సరాలు చేశారు, మళ్ళీ ఆ స్థితి తేవాలని ప్లాన్లు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్లో జరిగే గొడవ బయట నుంచి ఉన్నది కాబట్టి మణిపూర్ 2 సంవత్సరాలు బట్టి గొడవ జరుగుతుంది. శాంతి కావాలంటే అస్సాం ఈశాన్యంలో అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న సెంట్రల్ ప్రభుత్వం అస్తమానం వాచ్ చేసి కొత్త జవాబులు తేవాలి, కొత్త పరిస్థితి తేవాలి. ఎప్పటి నుంచో అడిగే గన్ లైసెన్సెస్ ఇప్పుడు ఇస్తున్నారంటే అదొక మంచి పని. చొరబాటుదారుల నుంచి, అంతర్గత ముప్పు నుంచి తుపాకులు తమను కాపాడతాయంటున్నారు జనం. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ తెగలు, తీవ్రవాదులు అసోం వాసులపై కాల్పులు జరపడం సర్వసాధారణం. తుపాకులుంటే ఈ పరిస్థితి నుంచి జనానికి ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి చొరబాట్లు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తో అసోంకు 267 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీన్ని దాటి బంగ్లాదేశీయులు వచ్చేస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే హిందువులు మైనార్టీలుగా మారిపోయారు. అసోం జనాభాలో 6% పైగా వలసదారులే ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలసలు పెరగటం వల్లే అసోంలో ముస్లింల జనాభా 20% నుంచి 45% పెరిగిందనేది సీఎం హిమంత బిశ్వ శర్మ వాదన. సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ జాతీయ భద్రత విషయంలోనూ చాలా కీలకమైంది. దీన్ని కట్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి వేరుపడతాయని, అలా చేసి ఆక్రమించుకోవచ్చని భావిస్తున్నాయి చైనా, బంగ్లాదేశ్.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూసుఫ్ సైతం ఇటీవలే చైనా పర్యటనలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అందుకే సరిహద్దుల్లో భద్రత కీలకమైనదని భావిస్తోంది అసోం సర్కార్. తుపాకుల్ని అందించి దేశ భద్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనుకుంటోంది. అసోం ప్రభుత్వ నిర్ణయంపై విపక్షం మండిపడుతోంది. రాష్ట్రంలో తెగల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బారువా అమెరికాలో లాగా అసోంకు తుపాకీల విష సంస్కృతి తేవటం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు భద్రత కోరుకున్నారు తప్ప తుపాకీలు కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ కాంగ్రెస్ మండిపడింది. తమను తాము కాపాడుకునేందుకు తుపాకులు అవసరమే అయినా వాటిని భద్రతా దళాల వైపో పోలీసులపైనో జనం ఎక్కుపెడితే పరిస్థితి ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. అందుకే దేశంలోని ఇతర రాష్ట్రాలతో సరిహద్దులున్న వారికి తుపాకులు ఇవ్వబోమని, కేవలం అంతర్జాతీయ సరిహద్దులున్న ప్రాంతాల్లో స్థానికులకే వాటిని అందిస్తామన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అయితే ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొంతకాలం ఆగాల్సిందేనంటున్నారు విశ్లేషకులు. ఈ తుపాకుల వల్ల హింసాత్మక ఘటనలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.